और आप फायदा उठा सकते हैं हमारे 21 ऑनलाइन चर्चेस का। देखिए उनको, वो भारत की सब प्रमुख भाषाओं में उपलब्ध हैं। उड़िया, तेलुगु, तमिल, गुजराती, कन्नड़ा, तुलु, इंग्लिश, हिंदी, असमी, मराठी, पंजाबी, नेपाली, कोंकणी, मलयालम, सिंधी, भोजपुरी, बंगाली और मालवानी में। उसके अलावा 3 विशेष चर्च हैं। टीनेजर्स के लिए चर्च है, चिल्ड्रन चर्च भी है और गूंगे और बहरों के लिए भी है। थैंक यू, गॉड ब्लेस यू। ఇది సమర్పణ మీకే, మేము స్వేచ్ఛగా ఆరాధించి ప్రార్థిస్తాము. మేము చేతులెత్తినప్పుడు ఇది సమర్పణ మీకే, మేము స్వేచ్ఛగా ఆరాధించి ప్రార్థిస్తాము.
అందరికీ వందనాలు. మీ అందరికీ స్వాగతం. ఈ రోజు జరగబోయే తెలుగు క్రైస్ట్ ఎంబసీ ఆన్లైన్ చర్చ్ కి. భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ వంటి ప్రతి రాష్ట్రం మన నాయకులు కోసం దేవుని ఆత్మ వారి తీసుకుని అన్ని నిర్ణయాలు వారిని నడిపిస్తుంది మరియు దేవుని నీతివంతమైన ప్రయోజనానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవటానికి వారిని ప్రభావితం చేస్తుంది. దానికోసం మనం ప్రార్థన చేసుకుంటాం. రండి మనం ప్రార్థన చేసుకుంటాం. శిఖరబాదర మాందర మాందరవ హంసగర గీదర మాందరవ ఏందర మాందరవ శిఖరవాసగర గీదర అందరవర గీదరు ముందర మాందిరిందర కరవ ఏసగర గీదరు ముందరవ శిఖరవాసగర గీదర అందర కరవ ఏదర మాందర బాదర మాందర గీదరు ముందర గీదర అందర కరవ ఓసగర గీదర మాందరవ శిఖరవాసగర గీదరు ముందర అందర కరవ ఏసగర గీదరు మందరవ శిఖరవాసగర గీదరు ఏదర బాదర గీదరు ముందర మాందరవ శిఖరవాసగర గీదర మాందరవ ఏసగర గీదరు ముందరవ శిఖర మందర గీదర మాందరి ఏదర బాదరవ ఏసగర గీదరు ముందర మాందరవ ఏసగర గీదరు ముందరవ శిఖరవాసగర గీదరు ఏదర మాందరవ ఏసగర గీదరు ముందర మాందర మాందరవ ఏసగర గీదరు మందరవ శిఖరవాసగర గీదరు ముందరవ ఏసగరందర ఖరవ శిఖరందర ఖరవ ఆదర గీదరు ముందరవ ఏసగర బాదర మాందరి గీదరు ముందరవ ఏసగరందర ఖరవ ఓ బాబా శిఖర గీదరు ముందర మాందరవ శిఖరవాసగర గీదరు ముందర మాందరవ ఏసగర గీదరు ముందరవ ఏదర మాందరవ శిఖరవాసగర గీదరు ముందర మాందరవ ఏసగర గీదరు ముందరవ శిఖరవాసగర గీదరు ముందర అందర ఖరవ ఏసగర గీదరు ముందర అందర ఖరవ శిఖరవాసగర గీదరు మాందరవ ఏదర మాందర మాందరవ శిఖరవాసగర గీదరు ముందర మాందరవ ఏసగర గీదరు ముందరవ శిఖరవాసగర గీదరు ముందర మాందరవ ఏసగర గీదరు ముందరవ శిఖరవాదరవ శిఖర గీదరు మాంది ముందర ఖరవ ఏసగర గీదరు ముందర అందర ఖరవ గీదరు ముందరవ శిఖర అందర గీదరు ముందర అందర ఖరవ ఏసగర గీదరు ముందరవ ఏసగర అందర గీదరు అమ్మా బాబా ఏసగర గీదరు ముందర అందర ఖరవ ఏసగర గీదరు ముందర అందర ఖరవ శిఖర గీదరు అందర ఖరవ ఏట్రకి అందర ఖరవ శిఖర అందర బాహందరవ ఏదర మాందిరి గీదరు ముందరవ శిఖర అందర ఖరవ ఏదర మాందరవ ఏసగర గీదరు మాందరవ ఏదర ఖరవ శిఖర అందర ఖరవ ఏదర అందర ఖరవ హాంజిరి గీదరు ముందర మాందరవ ఏసగర గీదరు ముందరవ హాంజిందర అందర ఈదరు ముందర మాందరవ ఆసిగర బాదర మాందరి శిఖర అందర ఖరవ అందరవ ఆసిగర గీదరు ముందరవ హాంజిందర ఖరవ ఆసిగర గీదరు ముందర అందర ఖరవ శిఖర అందర ఖరవ గీదరు ముందర మాందరవ ఏసగర గీదరు ముందర మాందరవ శిఖర వాసగర గీ ఓర బాబా 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 శిఖర గీదరు ముందర ఎందర ఖరవ ఆసిగర గీదరు మందరవ శిఖర అందర ఖరవ ఆసిగర గీదరు మందరవ శిఖర అందర ఖరవ గీదరు ఏ బే మాసగర గీ ఏర మందరవ ఓర బాబా బాబా శిఖర వాసగర గీ ఏదర మాందరే గీదరు మందరవ శిఖర మందరవ ఆందరే గీదరు మాందరే గీ ఆంజిందర బాబా శిఖరవ ఏసగర గీదరు మందరవ ఆందరే గీదరు బాబా ఓజగర గీదరు అరే గీదరు మందరవ ఏజగర ఖర అందర ఖరవ అశిఖర వాసగర గీదరు మందరవ శిఖర గీదరు ఏరగర బాబా శిఖర వాసగర గీ అశిఖర గీదరు మందరవ అంజగర గీదరు బాబా 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 శిఖర గీదరు మందరవ అశిఖర గీదరు అందర ఖరవ శిఖర వాసగర ఏట్రగర గీదరు మందరవ ఏజగర గీదరు బదరవ ఏజగర గీదరు అందర ఖరవ గీదరు మాందరి దిని ఖరవ గీదరు మాందరి ఖరవ ఏజగర గీదరు కేంద్ర బాదర మందరవ ఏజగర గీదరు మందరవ ఏజగర గీ బాబా 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 ఏజగర గీదరు గీదరువ ఏట్రగర అందరవ ఆందర గీదరు మందరవ ఏట్రగర గీదరు మందరవ ఏజగర ఇందర ఖరవ ఏదర గీదరు బోదర మందరవ శిఖర వాసగర గీదరువ ఏదర బాదర మాందిరి గీదరువ శిఖరవ హల్లెలూయా హల్లెలూయా. రెండో ముఖ్యాంశం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. మన సహోదరుల కోసం ప్రార్థన చేద్దాం మరియు వారి హృదయంలో
మనసులు ఎల్లప్పుడూ ప్రార్థనలో దృష్టి ఉంచాలని వారి కోసం మనం ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులు దేవుని కట్టుబడాలని, వారు తమ పరిచయలో ఆనందంతో ఎటువంటి నింద లేకుండా ఉండాలని, వారి ఆత్మలను రక్షించడానికి వెళ్ళిన ప్రతి చోట సువార్తను ప్రకటించాలని, వారి పరిచయలో దృష్టితో ఉండాలని మనం ప్రార్థించేద్దాం. రండి మనం ప్రార్థన చేసుకుందాం. శిఖరవా శిఖర గీదరందర హరవ అందరం అందరం శిఖరవా ఏసకర గీదరందర హర గీదరు ఏసకర గీదరు అందర శిఖరవ శిఖర గీదరందర హరవ ఏసకర గీదరు అందర శిఖరవ శిఖర గీదరు అందరవ ఏసకర గీదరు అందర శిఖరవ శిఖర గీదరు ఏదర అందర గీదరు అందర శిఖరవ శిఖర గీదరు ఉదర అందరవ ఏసకర గీదరు అందర హర గీదరు అందర అందర శిఖరవ శిఖర ఏసకర గీదరు అందర అందరి అందర హర గీదరు అందర అందరవ ఏసకర గీదరు సానర అందర హర గీదరు అందర అందరి అందర హర గీదరు అందరవ ఏసకర అందర హర శిఖరవ శిఖర ఏదర అందర వీరో మోసకర గీదరు అందర అందరి ఏదరిందర హర శిఖర గీదర హర వీరో ama si andi indro bodra mandi indra karaba esakara biha ba sikara bidro bodra ma esakara ba shikara ba sinda anda vidra daraba asikara bidro bodra andra khabe esakara bidro bodra andra khabe shikara ba sikara bi e ba sikara bidro bodra ma ma sekaro ro karaba andi darandra asikara bi esakara bi ba sekaro orandara adirindara kharbi sokoro o zikri ondara kharshi andi indara kara adrikinandro aba zedara kera baraba are bidaru mondara edarandara kerekerama azikrandara shi andari karama adriki odorondo ni kharandara karama adriki adirondara karama azikrandara azikrama azikra bidaro mandara karaba azikra bidaro mandari handre kidaro aba mama sikara dara adindara karaba shikaraba adre kirendara karaba shindara karaba azikra aba mama sikara ari karadara adre kirendara karaba andikaro shindara adirandara karaba bidaro mandara ma sekaro oro mama shikara ezakaraba anzikra edarandara karaba shikarandara karaba adrikirindara karaba shiandirindara karaba aba sikara bidaro bodara mandari karaba shikaraba azidar indara karaba shikarandara adrikirindara karaba shikarandara karaba adrikirindara karaba shi aba era badara mandirin edarandara karaba ezadara shiandara karaba bidaro adrikirindara karaba shi andara karaba arabara shi andara karaba sikarabi horaba dilindara karaba ezakaraba hansikara bidaro shi andara karaba adrikirindara karaba ondara bidaro mandaraba azindaraba hansikarabi edaraba andaribi hodra karandara azikara bidaro ondarama sikara bidaro aba sikaraba handrikiribi ora padirandara karaba shikaraba sikarandara adrikirindara karaba bidaro ondaraba hansikara bishikaraba azikara bidaro ondarandara karaba shikaraba darama diridara karaba ezikara bidaro ondaraba dirama diribi somorobo o shikaraba sikarandara karaba adrikirindara karaba hanzidaraba adrikirindara hansikara bidaro ondara adrikirindara karaba shikaraba sikaraba aba sidoro karabo shikarandare andidi karabo azikarabi ondarandara karaba azikarabi doro ondarandara karaba shikaraba si adirandara adrikirandara azikarabi doro ondarama azikarabi doro ondaraba hallelujah యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్
పరిస్థితున్నారు, మీరు ఎంత దూరం వెళ్ళారు, దేవుని చేత మీకు ఉన్నది, మీరు నమ్మాలి కేవలం. మీరు ఏం పరిస్థితులు ఉన్నారు, మీరు ఎంత దూరం వెళ్ళారు, దేవుని చేత మీకు ఉన్నది, మీరు నమ్మాలి కేవలం. అన్ని సత్యమే దేవునికి పిలిచినప్పుడు, అన్ని సత్యమే యేసు నామంలో పర్వం తరిగిపోతుంది, బేడులు విరిగిపోతాయి. అన్ని సత్యమే యేసు నామంలో, అన్ని సత్యమే దేవునికి పిలిచినప్పుడు, అన్ని సత్యమే యేసు నామంలో పర్వ తరిగిపోతుంది, బేడు విరిగిపోతాయి. అన్ని సత్యమే యేసు నామంలో. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, మరి పాస్టర్ క్రిస్ గారి బైబిల్ ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరి మార్చ్ 28, 2021 ఈరోజు అంశం ఏమనగా ప్రభుకు హృదయపూర్వకంగా సేవ చేయండి. 1 సమూయేలు 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మను విడిపించును. మనము చివరి రోజుల్లో, మరి చివరి క్షణాల్లో ఉన్నాము. మరియు మీరు ప్రభుపై దృష్టి పెట్టడం, ఆయనకు హృదయపూర్వకంగా సేవ చేయడం చాలా ముఖ్యమని గమనించాలి. బైబిల్ చెబుతుంది అంత్యదినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకున్నాము. 2 తిమోతి 3:1 క్రైస్తవుడుగా ఉండడం అసాధ్యం అని, కష్టం అని చెప్పలేదని గమనించండి. కాబట్టి పరిస్థితులతో లేదా హింసతో సంబంధం లేకుండా మరియు స్వతంత్రంగా ప్రభును సేవించమని ఇది మనకు చెబుతుంది. మీ క్రైస్తవ గుర్తింపును దాచడానికి ఇది సమయం కాదు. మీ దృష్టిని ప్రభు మరియు ఆయన రాజ్యం నుండి తీసివేసేంతగా ఏది ఆచరణీయమైనది కాదు. ప్రతిదీ ఆశాజనకముగా అనిపించినప్పుడు, వారి వ్యాపారం వృద్ధి చెందుతున్నప్పుడు మరియు వారి ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నప్పుడు మాత్రమే ప్రభును సేవించడంలో కొందరు ఉత్సాహంగా ఉంటారు. ఇబ్బంది వచ్చినప్పుడు, మరి నిజమైన పరీక్షలు వచ్చినప్పుడు వారు నిరుత్సాహపడతారు మరియు అకస్మాత్తుగా వారు ఉత్సాహాన్ని కోల్పోతారు. మరికొందరు సవల్ల సమయంలో మాత్రమే ప్రభుకు నమ్మకంగా సేవ చేస్తారు. కానీ వారు ఒక అద్భుతం చేసి సందిగ్ధం నుండి బయటపడిన వెంటనే ప్రభు పట్ల వారి నిబద్ధతను వెంటనే క్షీణిస్తుంది. ఏదో సరిగ్గా లేదు అని అది మీకు జరగనివ్వదు. ప్రభు కోసం అన్ని సమయాలలో సిద్ధంగా ఉండండి. సమయమందును మరియు అసమయమందును సిద్ధంగా ఉండండి. క్రీస్తు పట్ల మీ ప్రేమ నిబద్ధతను ఏది పోటీ చేయవద్దు లేదా నిరోధించవద్దు. బైబిల్ చెప్తుంది, కాగా నా ప్రియ సహోదరులారా, స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:58. ప్రతిదీ సజావుగా జరుగుతున్నప్పుడు స్థిరంగా ఉండండి మరియు ఇది ప్రతికూల కాలమైనప్పుడు ప్రభువును హృదయపూర్వకంగా సేవ చేయండి. బైబిల్ ఇలా చెప్తుంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగదు. 1 సమూయేలు. సామెతలు 24:10. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23:4 మనకి ఇలా చెప్తుంది, మరియు మీరు ఏమి చేసినా అది ప్రభులాగే హృదయపూర్వకంగా చేయండి, దేవుణ్ణి స్తుతించండి. ప్రార్థన. ప్రియమైన ప్రభువా, నేను ఎల్లప్పుడూ
మీ సేవలో చురుకుగా ఉంటాను. పూర్ణ హృదయంతో ఆత్మ వ్యవహారాల్లో బద్ధకంగా ఉండడానికి నేను నిరాకరిస్తున్నాను. నేను ఉత్సాహంగా ఉన్నాను. మీకు హృదయపూర్వకంగా నేను సేవ చేస్తున్నాను. ఆశతో ఆనందిస్తున్నాను. మరి కృపా సమయంలో, కష్ట సమయాల్లో ఓపికగా నీ కొరకు నిలబడతాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. My name is Christopher Daniel Bridger. I'm from South Africa. Eastern Cape is London. My age is 58 years old. I attended the healing school at 2010. It all started at 2009 when I was diagnosed with having severe fat on the livers of my body. The condition was so severe that if I would sit down, I would remain in that position for quite a while. And when I would stand up, it was very difficult or challenging to move or swerve to the left or to the right. As a matter of fact, even when I would sleep, I would always turn to the left for a few minutes and to the right, because if I'm laying long on one side, I would feel the pain severe. And this would cause me to have a lot of sleepless nights. I was unable to do my daily duties. I was unable to be active. When I would try to bend down or even lift up an object, whether light or heavy, I would have severe pain. The doctor told me there is absolutely no cure for this. The doctors described that it is very dangerous to remove fat from the liver. It's life-threatening. So the doctor decided that they will have to leave it and that I will have to live with this condition. My condition became so severe until I heard about the healing school at 2010. When I came to the healing school, I walked into the building. Wow, the atmosphere. Truly, it is a divine atmosphere for miracles. And then came the day of the healing service. Wow, what an awesome divine day. People were worshiping and praying, and we were all expectant because our faith was lifted to another level. What an awesome moment when the man of God walked into the building. The presence of God was like tangible. It was in touch. He began to minister. He began to, it's either he's touching or he's blowing. I saw people fall. I saw people jump up and shout and for joy and declare their healing. Then came the moment when Pastor Chris touched me. I fell like lightning to the ground. I jumped up. I joined others in running, jumping, and praising the Lord Jesus Christ. Then the time came that we had to leave the healing school, and I went home. And my family was amazed to see the difference in me. And the difference was that I could move, I could twist my body, I felt fresh, I could pick up heavy things, and I felt, this is it. It has been 10 years since I've been healed and since being prayed for. And after 10 years, in 2020, I am still healed. I am still fresh. I not only received healing, I received an impartation of the Spirit of God and was set up for my calling and begun to minister in signs and wonders and miracles. This is the result of me attending the healing school, where I received my miracle. I received the Word of God, and I received the impartation of the anointing of God. And today I'm ministering likewise. Praise the Lord Jesus Christ.
for the gift of God, Reverend Dr. Chris Oyakhilome. Thank you, Healing School partners, for your giving to this ministry, to the Healing School. May God bless and add and return the gifts to those who sow seed into this ministry 100-fold in Jesus' name. గులాబీలాగా నువ్వు నా క్రీస్తు నువ్వు నాకు జలము చావు దాని ద్వారా నేను తృప్తి పొందాను
చేయండి ప్రార్థన. నాకు తెలియదు మీరు ఏది మార్చాలనుకుంటున్నారు, కానీ ఎలాగైతే మీ విశ్వాసం పెరిగిందో, ఏ విషయాలైతే మీకు అనిపిస్తున్నాయి బంధనములోని, ప్రతి ఒక్క విషయం మీకు అనిపించేది బంధనంలోని, ప్రతి ఒక్క విషయం ఓ లార్డ్, Oh Lord, Lishati Labate, Labate, Labate. Mantra Shatini Ilabate. Litra Landro Regede, Lebo Shahida Lababa. Andra la Gazale, Lebo Shati Labada. మాట్లాడండి అనే భాష్యంలో. యేసుక్రీస్తు యొక్క సువార్త భారతదేశంలో ముందుకు వెళ్తుంది యేసు నామంలో. మనకి విరోధంగా తయారైన ఏ వస్తువు కూడా సఫలమవ్వదు యేసు నామంలో. దేవుని యొక్క విరోధంలో ఏ జ్ఞానము లేదు యేసు నామంలో. Indra la Bantra la Ita la Cosa di Labade. Boke si la manda le prosa Talaban. Botre Shati Lababa. హల్లెలూయా. ధన్యవాదములు ఇస్తున్నాం ప్రభువా, మీ దయ కొరకు, మీ ప్రేమ కొరకు, మీ కరుణ కొరకు, ఆ సామర్థ్యం కొరకు ఏదైతే మీరు చర్చ్కి ఇచ్చారో. మీరు కేవలం సామర్థ్యం మాత్రమే ఇవ్వలేదు, మీరు మా ప్రియమైన దేవజనులు పసక్రీసు ఏకలోమే ద్వారా వాటిని తెలియజేశారు. మాకు బుద్ధినిచ్చారు, మాకు సాహసం ఇచ్చారు, మాకు జ్ఞానాన్ని ఇచ్చారు, మాకు ధైర్యాన్ని ఇచ్చారు. మేము కేవలం ఆ సామర్థ్యాన్ని తెలుసుకోవడమే కాదు, ఆ సామర్థ్యంలో నడవాలని కూడా. మీ వచనం చెబుతుంది స్వర్గం మరియు భూమి తొలగిపోతుందని, కానీ మీ వాక్యం ఎప్పటికీ తొలగిపోదని. అవును ప్రభువా, ఎప్పుడైతే ప్రజలు పారిపోయారో మేము ఇక్కడ నిలబడి ఉన్నాము. మీ సామర్థ్యంలో, మీ నామములు మాకు తెలుసు మమ్మల్ని ఎవరు ఆపలేరని. మీ సామర్థ్యం మాతో ఎల్లప్పుడూ ఉంది. ధన్యవాదం ఇస్తున్నాము. మాలో మా ద్వారా గొప్ప పనులు చేయడానికి, మా ద్వారా బహుమూల్యమైన జ్ఞానాన్ని చూపించినందుకు, మమ్మల్ని ఎన్నుకోవడానికి, మేము మీతో పాటు నిలబడడానికి మీరే ప్రభువా మాలో మీ చిత్తము మరియు మీ ప్రభావము ఈ పనిని చేయడానికి మాలో వేసినందుకు. లేకపోతే మేము నిలబడే వాళ్ళమే కాదు, నిలబడగలిగిన కానీ కాపాడగలిగే వాళ్ళం కాదు. మేము మీ నామంలో నిలబడ్డాము, మీ చిత్తంలో నిలబడ్డాము, అందుకే మేము సురక్షితులై ఉన్నాము. ధన్యవాదములు ఇస్తున్నాము మీ సురక్షత కొరకు. ధన్యవాదాలు ఇస్తున్నాం ప్రభు. మేము ఈ విధంగా కలవగలుగుతున్నామంటే మేము ఈ విషయాలను తేలికగా తీసుకోవడం లేదు ప్రభు. మీ సభలు ఎల్లప్పుడూ అవుతాయి, ఎందుకంటే మీ సభలు మీ కొరకు అవసరం. మేము ప్రభు నిలబడతాము, ఎందుకంటే మీరు మాకు నిలబడడానికి శక్తినిచ్చారు. ఈ సమయం కొరకు ధన్యవాదములు మేమంటున్నాము. మా దగ్గర వినే చెవులు, చూసే కళ్ళు మరియు అర్థం చేసుకునే హృదయం ఉన్నాయని ఈ ప్రార్థనను యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చోవచ్చు మీరు. ప్రైజ్ ది లార్డ్. పక్కవారితోనండి స్వాగతం మీకు అందరికి చర్చ్లో. ఓకే, మన ఇప్పుడు సిరీస్ నడుస్తున్నాయి, చర్చ్ మిషన్ మరియు లక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. మరియు మేమన్నాము ఉద్దేశం, దిశ చాలా ముఖ్యము అని. ఒక జీవనం శక్తివంతమైనది కావచ్చు, కానీ దిశ లేకుండా అది ఏమీ చెయ్యలేదు. ఉదాహరణ కొరకు మీరు వినే ఉంటారు, కరెంటు నీళ్లతో తయారవుతుందని. నాకు తెలియదు ఎంతమందికి తెలుసు అని ఎలా తయారవుతుందో. అది ఈ విధంగా తయారవుతుంది. నీళ్లు ఒక దగ్గర చేర్చబడతాయి, చాలా ఎత్తులో. దాన్ని మనము ఆనకట్ట అని అంటాము. తెలియదు ఎంతమందిని ఆనకట్టను చూశారు. ఎప్పుడైనా చూసారా మీరు ఆనకట్టని చూసారా మీరు ఎలా పనిచేస్తుందో? థ్యాంక్ గాడ్. అయితే ఆనకట్టని కడతారు చాలా ఎత్తులో, కింద టర్బైన్స్ ని కడుతూ ఉంటారు. యునో, పెద్ద పెద్ద బ్లేడ్స్ ఉంటాయి అక్కడ. ఒక్కొక్కసారి బ్లేడ్ ఇంత పెద్దది ఉంటుంది. పైనుండి ఆ నీళ్లు బ్లేడ్ పైన పడుతుంది మరియు బ్లేడ్ తిరగడం మొదలు పెడుతుంది. అక్కడ మషిన్ ఉంటుంది, యునో, అది తిరగడం మొదలు పెడుతుంది మరియు కరెంట్ తయారవడం మొదలవుతుంది. అయితే కానీ ఆ నీరు శక్తివంతమైనది. ఆ నీరుకి సరైన దిశ ఇవ్వకపోతే అయితే ఆ నీళ్లు ఏమి చేయలేవు. అలాగే మన జీవితాలు కూడా, అలాగే చర్చ్ కూడా. మనము శక్తివంతమైన వాళ్ళము. విశేష రూపంగా మనలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు. కానీ మీరు శక్తికి ఒక దిశనివ్వకపోతే అయితే మీరు ఏమి చేయలేరు. మీకు అనిపిస్తుంది మీ దగ్గర ఎప్పుడు శక్తి లేనే లేదని. అయితే ఎంత ముఖ్యంగా శక్తివంతం అవ్వాలో అంతే ముఖ్యంగా ఆ శక్తికి దిశను కూడా ఇవ్వాలి. చాలా మందికి ఇది తెలియదు.
చాలామంది శక్తివంతమైన వాళ్ళు ఉంటారు, కానీ వారు వారి సామర్థ్యానికి ఒక దిశను ఇవ్వలేకపోతారు. కానీ దేవుడు నాకు ఒక విషయంలో సహాయం చేశాడు. ఏదైతే దేవుడు నచ్చాడో నేను దానికి దిశనివ్వగలిగాను. నాకు మైక్ టైసన్ కథ గుర్తుంది. ఎలా మైక్ టైసన్ ఒక వీధి గుండా అయి ఉండేవాడు. మైక్ టైసన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. బాక్సర్, తను వీధి గుండా అయి ఉండేవాడు. ఆ కథ ఈ విధంగా ఉంది. తను గొడవ పడుతున్నాడు గలీలో, బట్టిగానే గూండాగర్ది చేస్తున్నాడు. బాక్సింగ్ ఫెడరేషన్ యొక్క బాస్ తను కూడా ఆ వైపు నుండి వెళ్తున్నాడు. సిగ్నల్ పైన తన కారు ఆగి ఉంది. మైక్ టైసన్ అక్కడ ఎవరితోనో గొడవ పడుతున్నాడు. టైసన్ ఒక దెబ్బ కొట్టడానికి వెళ్ళినప్పుడు ఆ మనిషి తనని తాను కాపాడుకోవడానికి వెళ్ళాడు. అయితే ఆ దెబ్బ గోడకు వెళ్ళి తగిలింది. ఆ గోడలో ఒక క్రాక్ వచ్చేసింది. మరియు బాక్సింగ్ ఫెడరేషన్ యొక్క బాస్ కూర్చున్నాడు అక్కడ. తనంతా చూసి అన్నాడు, వావ్, ఆ వ్యక్తిని నా వద్దకు తీసుకురండి, నేను తనతో ఏదో చేయగలను అని. చివరికి తను ఏమయ్యాడు? వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ బాక్సర్. తన సామర్థ్యానికి దిశ దొరికింది. చాలా క్రైస్తవులకు తెలియదు దేవుడు తనకి ఏదైతే ఇచ్చారో అది వారికి వరల్డ్ ఛాంపియన్ అవ్వడానికి ఇచ్చారన్నది. వారు ఆ సామర్థ్యానికి దిశని ఇవ్వలేకపోతున్నారు. ఆ సామర్థ్యంలో వారు రోజు తిండి బడ గుడ్డాలో మునిగి తేలుతున్నారు. కేవలం బిల్ పే చేస్తున్నారు. పాస్టర్ బిల్ పే అవ్వట్లేదు. పాస్టర్ కిరాయి నింపబడడం లేదు. పాస్టర్ పిల్లలు స్కూల్ ఫీజు ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే ఏ సామర్థ్యం అయితే దేవుడు మీకు ఇచ్చాడో మీరు ఆ సామర్థ్యానికి దిశనివ్వలేదు. ఆ సామర్థ్యం మీ లోపల తిరుగుతుంది. ఆ సామర్థ్యానికి మీరు దిశనివ్వలేదు. ఏ రోజైతే మీరు దిశనివ్వగలుగుతారో ఆ రోజు నుండి మీకు తెలుస్తుంది ఆ సామర్థ్యం ఏమేమి చేయగలదు అని. ఈ లోకంలో ఏదీ లేదు నేను పొందలేననేది. ఒకవేళ నేను కోరుకోకపోతే అది నా కొరకు మంచిదే, నేను దాని గురించి ఆలోచించను. ఒక్కసారి అది నా మైండ్లోకి వచ్చిందంటే ఆ వస్తువు తడబడుతుంది నా దగ్గరికి రావడానికి. దట్స్ హౌ పవర్ఫుల్ ఐ బికమ్. ఒకసారి నేను అనుకుంటే నాకు ఇది కావాలని, ప్రపంచంలో ఏ బలము నన్ను ఆపలేదు అది పొందడానికి. ఇన్ఫాక్ట్ ఆ వస్తువే తడబడుతుంది నా దగ్గరికి రావడానికి. నేను అడగవలసిన అవసరం లేదు ఆ వస్తువు కొరకు. ఆ వస్తువుకి తెలిసిపోతుంది నేను ఆ వస్తువుని కోరుకుంటున్నానని. కానీ చాలా మంది కథ ఇది కాదు. చాలా మంది తమలో పనిచేసే సామర్థ్యాన్ని ఎప్పుడు తెలుసుకోలేదు మరియు ఎప్పుడు దానికి దిశనివ్వలేదు. వారు తమను తాము ఒక మనిషిలాగా చూశారు. మనిషిలాగా ఐ కెన్ మూవ్ ఎనీబడి ఇన్ మై ఫేవర్. నేను ఎవరినైనా ఎక్కడి నుండైనా లేపగలను మరియు కూర్చోబెట్టగలను. అది ఎవరైనా ఏదైనా అంటే మేము మీతో గొడవ పడతాము అని నేను అంటాను, నాతో గొడవ పడకండి అని. నేను గొడవ పడేవాడిని కాదు, నాతో ఫ్రెండ్షిప్ చేసేవాడిని. వింటున్నారా మీరు? నేను ఎటువంటి వాడిని? మీరు కోట్లాడి నన్ను గెలవలేరు. ఐఎమ్ సో పవర్ఫుల్. ఐఎమ్ టూ పవర్ఫుల్. నాట్ ఓన్లీ ఐఎమ్ టూ పవర్ఫుల్. ఎందుకు కాదు నేను మీకన్నా ఒక శక్తివంతుణ్ణి అని. నాకు ఆ సామర్థ్యానికి దిశనివ్వడం వచ్చు. ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్. ఏదైతే మీ కొరకు అసాధ్యమో నేను దాన్ని చిటికలో సాధ్యం చేయగలను. ఇదే కారణం మీరు ఎప్పుడైతే నాకు దగ్గరికి వస్తారో ప్రార్థన చేయించడానికి, ఈ విషయం కొరకైతే మీరు సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నారు, నేను దాన్ని ఒక సెకండ్లో మార్చగలను. ఈజ్ ఇంపార్టెంట్. మీరు దిశనివ్వడం నేర్చుకోండి. మేము మీకు నేర్పిస్తున్నాము. ఏ విషయాలైతే మేము మిమ్మల్ని చేయమని చెబుతున్నామో ఆ విషయాల వెనుక ఒక చాలా పెద్ద ఉద్దేశం ఉంది. అది చిన్నది అనిపించవచ్చు, కానీ అది శక్తివంతమైనది. అది చిన్నది అనిపించవచ్చు, కానీ అది శక్తివంతమైనది. అందుకే మేము వెనస్డేకి సిరీస్ని మొదలుపెట్టాము, ఆత్మీయ మైండ్ వారిని కావాలని. ఆత్మీయ మైండ్ వారం కావాలని. ఎందుకంటే ఏ పనులైతే మేము మిమ్మల్ని చేయమని చెబుతున్నామో మేము మీకు నేర్పుతున్నాము ఎలా దేవుని సామర్థ్యంకు మీరు మీ జీవితంలో దిశను ఇస్తారనేది. ఐ కెన్ చేంజ్ ఎనీథింగ్. నేను ట్రాన్స్ఫర్ చేయగలను. ఐఎమ్ టూ పవర్ఫుల్. ఒకవేళ నా కేసు కోర్టుకు వెళ్ళిపోతే నేను జడ్జ్ని కూడా ట్రాన్స్ఫర్ చేయగలను. నా ఇష్టం. ఎప్పటి అయితే నా మూడ్ నడవదో, ఎప్పుడైతే నేను మజా చేస్తున్నానో అప్పటి వరకు నా ఇష్టం జరుగుతుంది. ఎప్పుడైతే నా మూడ్ తిరిగిపోతుందో నేను ట్రాన్స్ఫర్ చేయగలను. నేను ఎవరిని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎవరినైతే తెలుసుకున్నానో తను నాకు సరిపోతాడు. ఐఎమ్ టూ పవర్ఫుల్. అందుకే మీకు అనిపిస్తుంది పాస్టర్కి ఎందుకు భయం పుట్టదు అని. ఎందుకంటే నేను చాలా పవర్ఫుల్ కాబట్టి. ఒకవేళ నా తుపాకీ నిండి ఉంటే నేను ఎదుటి వారి కర్రతో ఎందుకు భయపడతాను? భయపడతారా మీరు? ఇది లోడెడ్గా ఉంది. ప్రైజ్ ద లార్డ్. నా ఆత్మ నిండి ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా అనండి. నా కొరకు ఏది అసాధ్యము కాదు. అయితే ఆ వస్తువు ఏదైతే మీకు తెలుస్తుందో అది మార్పు అందులో లేదని, అది ఎందుకు మారడం లేదు, అది మీకన్నా పెద్దదిగా ఉందని.
అది ఎందుకు మారడం లేదు? మీరు పాపం చేశారని. ఆ విషయం ఎందుకు మారడం లేదు? ఎందుకంటే మీరు ఆ వస్తువుని ఓ లార్డ్ ఇట్స్ సో పవర్ఫుల్. అది ఎందుకు మారడం లేదు? ఆ వస్తువుపై మీరు ఇప్పుడు దాకా దేవుని యొక్క సామర్థ్యాన్ని తీసుకుని పెట్టలేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మీరు ఆ వస్తువుని తెచ్చి దేవుని యొక్క సామర్థ్యాన్ని దానిపైన పెట్టినట్లయితే లోకం యొక్క ఏ శక్తి కూడా దాన్ని అవ్వడానికి ఆపలేదు. బట్ ప్రశ్న, మీకు తెలుసా దేవుని యొక్క సామర్థ్యాన్ని ఏ వస్తువుపై ఏ విధంగా తీసుకువెళ్ళాలనేది? ప్రశ్న ఇదే. చాలా మందికి తెలియదు. తెరవండి బైబిల్ని. లూకా పుస్తకంలో ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ పోర్షన్ ఆఫ్ ది బైబిల్. లూకా 1వ అధ్యాయము. చాలా స్క్రిప్చర్స్ ఉన్నాయి చదవడానికి. అయితే మీకు ఈ కథ తెలిసే ఉంటుంది. జాన్ గురించి. జాన్ యొక్క తండ్రి జకరియా మరియు తన తల్లి ఎలిజబెత్ గురించి మీకు గుర్తుందా? జకరియా ఏమై ఉండెను? బ్రీజే ఉండెను. బ్రీజ్ సమయంలో అది వచ్చి ఉండెను. జకరియా అక్కడ ఉండెను. తన సమయం వచ్చింది మరియు తన సేవను చేశాడు. దైవదూత వచ్చి తనతో అన్నది, నీకు పిల్లవాడు పుడతాడని. మరియు జకరియా అన్నాడు, ఓ బాయ్. ఒకవేళ మీరు అర్థం చేసుకుంటే ఈ ఉదాహరణని, ఈ కథ ఏదైతే నేను మీకు వినిపిస్తున్నానో, మీ జీవితం ఇలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది. మీరు అంటారు, పాస్టర్ ఏం చేయాలో చెప్పండి, నేను వెళ్ళి చేస్తాను అని. ఇట్ విల్ బి టూ పవర్ఫుల్. ఏదైతే నేను మీకు నేర్పిస్తున్నాను, ఇట్ విల్ టూ పవర్ఫుల్. మీరు మిమ్మల్ని చూస్తే భయపడతారు. ఎవరైనా మీతో గొడవపడడానికి వస్తే మీరు అనుకుంటారు, బెటర్ నేను గొడవ పడకపోతే మంచిది, లేకపోతే తను చనిపోతాడు. టూ పవర్ఫుల్. అయితే జకరియా యొక్క కథ మరియు నడవండి చదువుదాము. అది బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైంది కదా. ఒక దైవదూత వచ్చాడు. అదే దైవదూత. ఆ దైవదూత మరియం వద్దకు కూడా వచ్చాను మరియు జకరియా వద్దకు కూడా వచ్చాను. చదవండి బైబిల్ని. ఆ కథను వెళ్ళి చదవండి. గేబ్రియల్ తన వద్దకు కూడా వచ్చాడు, తన వద్దకు కూడా వచ్చాడు. ఎంతమందికి ఈ కథ అర్థమవుతుంది? నడవండి. అయినా నేను మీకు చూపిస్తాను. మీరు అనుకుంటున్నారు ఏం నడుస్తుంది ఇక్కడ అని. మీరు మొదటిసారి వచ్చినట్లయితే నడవండి. పేరు చూద్దాం తనది. లూకా 1వ అధ్యాయం 19వ వచనం. స్వర్గదూత తనకి జవాబు ఇచ్చాడు, నేను జిబ్రాయిల్ అని. ఎప్పుడైతే మరియంతో మాట్లాడతామో మీకు ఇదే దైవదూతకు కూడా కనిపిస్తాడు. ఇంట్రెస్టింగ్ స్టోరీ, వెరీ ఇంట్రెస్టింగ్. అయితే తను అన్నాడు, నీకు బిడ్డ జన్మిస్తాడు అని. అది ఇది అవుతుంది. మరియు 18వ వచనంలో జకరియా బ్రదర్ ఏదో అన్నారు. నడవండి మనం చూద్దాం ఏమన్నారు ఆ సార్. జకరియది, నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలంగా గడిచినది అని. అంటే దేవదూత దానికి వచ్చి చెప్పినప్పుడు జకరియా తనను వెళ్ళి ప్రశ్న అడిగాడు. ఏమన్నాడు? 19వ వచనం. దూత, నేను దేవుని సముఖమందు నిలిచి గబ్రియేలును నీవు మాట్లాడుటకు ఈ సువార్త వాదమును నీకు తెలుపుటకు పంపబడితిని. నెక్స్ట్ వచనం. మరియు నా మాటలకు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందునని అతనితో చెప్పెను. తెలుగు వారిని దీన్ని కొంచెం ఈ విధంగా మంచిగా చూపించారు ఇక్కడ. అవును కదా. వారు అనేది ఏంటంటే, నువ్వు మౌనివై ఉంటావని. ఏంటిది? ఇది యాక్చువల్లీ పనిష్మెంట్ అయి ఉంది. ఏముంది? ఎప్పటి వరకైతే ఆ మాటలు పూర్తవో అప్పటి వరకు తను మౌని అయి ఉంటాడు, మూగవాడై ఉంటాడు. ఎందుకంటే నా మాటలకు వాటి కాలం ముందు నెరవేరును, నువ్వు వాటిని నమ్మలేదు కనుక. ఈ కథ గుర్తుంటుంది కదా. ఇప్పుడు వెళ్దాం మరియం వద్దకు. ఎప్పుడు వెళ్దాం? నడవండి. మరియం నడవండి. 26 నుండి చదువుదాం తెలుసుకోవడానికి. ఇదే దేవదూత వెళ్ళారా లేకపోతే వేరే దూత వెళ్ళాడా అని. అవును కదా. 26. 6వ నెలల్లో గిబ్రాయిలను దేవదూత తను ఎవరితో మాట్లాడి వచ్చాడు? జకర్యాతో మాట్లాడి వచ్చాడు. ఇప్పుడు ఇదే కదా తను మరియంతో మాట్లాడుతున్నాడు. గలీలేలోని నజరేతును ఊరిలో ముందుకు వెళ్దాం. దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషుని చేత పంపబడిను. నేను దాన్ని ఆలోచిస్తున్నాను, నేను మీకు ఎలా చెప్పాలని. నేను దాన్ని ఆలోచిస్తూ నేను అనుకుంటున్నాను మీకు ఎలా చెప్పాలని. నేను అనుకుంటున్నాను ఐసే తెల్లబడు. ఎందుకంటే నేను ఆలోచించకపోతే ఈ రోజు ఇది ఎలా అవుతుందో నాకు తెలియదు. దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషుని ప్రదానం చేయబడిన కన్య యుద్ధకు దేవుని చేత పంపబడెను. ఆ కన్య పేరు మరియా. నెక్స్ట్. దూత తన వద్దకు వచ్చానెను. దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాపాత్రుల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. బ్యూటిఫుల్. ఓకే. ఆమె ఆ మాటకు బహుగా భయపడాను మరియు ఆలోచించను, ఇది ఏ విధమైన శుభవచనము అని. ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇప్పుడు నేను మీకు నేర్పించను, ఇది కేవలం ఇంట్రెస్టింగ్ స్టోరీ. దీని వైపు మళ్ళీ మనం వద్దాము. ఓకే.
ఆ దూత లోపలికి వచ్చి ఆమెతో చూసి అనెను, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఓకే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు దేవుడు అని పేరు పెట్టదు. ఓకే, ఆయన గొప్పవాడి సర్వోతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండనని ఆమెతో చెప్పాను. మరియా దేవదూతతో అనెను, నేను ఆ పురుషుణ్ణి తెలుసుకోలేను. మరియా కూడా ప్రశ్న అడిగింది. జకరియా కూడా. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా స్టోరీ. అదే దూత, ఆ దూత ఏం తీసుకొచ్చింది? సందేశాన్ని. జకరియా కూడా ఏమడిగాడు? మరియం కూడా ఏమడిగింది? జకరియా బ్రదర్ మూగవాడైపోయాడు ముందు. అందుకు మరియు నేను పురుషుణ్ణి ఎరుగలేనని ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, ముందు దూత పరిశుద్ధాన్ని మీదకి వచ్చును, సర్వోన్నతుడి శక్తి నిన్ను కమ్ముకొనెను, కనుక పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఎందుకంటే ఏ వచనమైతే దేవుని వైపు నుండి రాదో అది ప్రభావితం కూడా కాదు. నేను మీకు చెబుతున్నాను, ఎప్పుడైతే నేను దీన్ని చదివానో నా మైండ్లో ఏదైతే నడుస్తుందో అది నేను మీకు చెప్తున్నాను. నడవని చదువు. మరియం అన్నది, నేను నీ దాసిని, ఇది నాకు ఈ వచనం, ఇది అర్థం లేనిది. ఒకడు నువ్వు మూగవాడిని చేసావు, కానీ ఈ పిల్లని ఎందుకు నువ్వు మొదలుపెట్టావు? ఇంట్రెస్టింగ్ కదా. జకరియా కూడా ప్రశ్నను అడిగాడు, సిబ్రాల్ తనని మూగవాడిని చేసి వచ్చాడు. ఈ అమ్మాయి కూడా నేను ప్రశ్న అడిగింది, కానీ నువ్వు ఈ అమ్మాయిని ఏం చేయలేదు. అవును కదా, ఎంత సరైనది అనిపిస్తుంది. కానీ ఇక్కడ చాలా పెద్ద తేడా ఉంది. నేను మీకు ఇది ఇప్పుడు చూపిస్తాను. అప్పుడు మీకు తెలుస్తుంది ఎలా ఒక చిన్న విషయంపై మీరు మీ సామర్థ్యాన్ని తీసుకురాగలరు, మరియు చిన్న విషయంతోనే ఆ సామర్థ్యాన్ని మీరు తీసుకురాగలరు. చిన్న తేడా ఉంది, కేవలం చాలా చిన్నది. రెడీగా ఉన్నారో చూడడానికి? హలో, జనాల దగ్గర ప్రశ్న ఉండవచ్చు, నా జీవితం ఎందుకు మారలేదు? నాకు తెలియదు మీరు ఏ వైపు ఉన్నారు అనేది. నెగిటివ్లో ఉన్నారా లేక పాజిటివ్లో ఉన్నారా అనేది. నేను పాజిటివ్లో ఉండడం ఇష్టపడతాను. నాకు తెలుసు పాజిటివ్ ఎలా పనిచేస్తుంది మరియు నెగిటివ్ ఎంత డేంజరస్ అనేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ వెళ్దామా? 18వ వచనం. జకరియాది స్వర్గదూత అడిగాడు, నాకెలాగా ఇది తెలియను. దీని అర్థం ఏంటంటే తను అన్నాడు, నేను నీ మాట ఎలా నమ్మాలి? నేను ఇది ఎలా తెలుసుకోవాలి? నేను నీ మాట ఎందుకు నమ్మాలి? నాకు నీ మాటపై విశ్వాసం లేదు. అండర్లైన్ ఇది. చాలా చిన్న మైనర్ విషయం ఇది, కానీ తన భాష మీరు అనగలరు, కాదు పాస్టర్, తన మనసు యొక్క వ్యాహం అని. నాకు తెలుసు నేను ఏదైతే అంటున్నాను. తను అన్నాడు స్వర్గదూతు, ఇది నాకు ఎలా తెలియను, నేను ముసలివాడిని అయ్యాను మరియు నా భార్య కూడా ముసలిదైపోయింది. తన ఈ మాటలకు అర్థం ఏంటంటే, దూతతో నేను నీ మాటపై ఎలా విశ్వాసించాలి అని. మీరు అనవచ్చు, మీకు ఎలా తెలుసు? మీరేమన్నా దేవుడా? నేను అంటున్నాను, వచనంలో రాసి ఉంది. చూద్దాం. నెక్స్ట్. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండునని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. చూసారా మీరు? హలో, తన ఒక పదము అన్నాడు, నాకు ఎలా తెలియను అని. అది దూత యొక్క విశ్వాసంతో ఏంటది? అది అవిశ్వాసము అని. భాష. మరి దేవుని యొక్క వచనం ఏం చేయగలదు? దేవుని వచనం ఇరువైపుల పదును గల కత్తి వాటిని విడదీయగలదు. అది మనసు యొక్క విచారాలను ఏం చేస్తుంది? తనిఖీ చేస్తుంది. అయితే ఎప్పుడైతే జకరియా అన్నాడో నాకెలాగా తెలియను అని, అయితే తన మనసులో ఏముంది? అవిశ్వాసము. ఇప్పుడు ఇవే విషయాలు మరియలో కూడా చూద్దాము. ఎక్కడికి వెళ్దాం మనం? 27లో కన్య దగ్గర అతను ఆమె ఆ మాటలకు బహుగా భయపడింది. బ్యూటిఫుల్. ఇదే ఆత్మీయత మైండ్. తను ఆలోచించసాగింది తనతో ఏం జరుగుతుంది అని. తన మైండ్ నడవసాగింది. అరే, తను ఇంత పెద్ద పేరు తీసుకుని నన్ను ఎందుకు పిలుస్తున్నాడు అనేది. తను ఆత్మీయత మైండ్ కలిగి ఉన్నది. తను చిన్నపిల్ల అయి ఉండలేదు. తన మైండ్ నడుస్తుంది. ఓ, ఇది ఏ విధమైన వివాదము అని, ఏదో పెద్దది జరగబోతుంది అని, ఏదో ఈరోజు చాలా పెద్దది జరగబోతుంది అని. ఎందుకంటే గుణాకారం చాలా పెద్దది. ఇది అన్నిటికన్నా ధన్యమైనది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈవిడ జకరియలాగా లేదు. మనం ఆవిడ క్యారెక్టర్ని చూడడం మొదలు పెట్టాము. ఈ మహిళ ఏ విధమైనది? ఆత్మీయ మైండ్ కలది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందు
ధ్యానం ఇవ్వండి. నేను ఎందుకే అంటాను, బైబిల్ని మీరు చదివినట్లయితే గనక ఎంత అద్భుతమైనది అంటే మీరు ఇంకా వేరే ఏది చదవరు. ప్రైజ్లో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి అనేను, మీరు ఇక్కడ చూస్తున్నారా, స్వర్గదూతకు అర్థమైంది ఆమె యొక్క పరిస్థితి. మరియం లోపల హలో జకరియా లోపల కూడా తనకు అర్థమైంది తను ఏమైతే ఆలోచిస్తున్నాడు. తనలో విశ్వాసం లేదు. అయితే ఇక్కడ కూడా చూడండి, మనం చదివాము తను లోపల ఏం జరిగింది. తను తొందరపడింది, తను భయపడింది, మరియు దూతకు అర్థమైంది తను భయపడుతుందని. హలో ఉన్నారా, మీరు ఉన్నారా ఇక్కడ? మీరు దేవుణ్ణి మోసగించలేరు. నేను ఇదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కొంతమంది లేదు పాస్టర్, నాకు పూర్తి విశ్వాసం ఉంది కానీ నేను స్వస్థత పొందలేను. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఏమన్నాను మిగతావంతా మీరే అర్థం చేసుకోండి. ఓకే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాళురాలా, నువ్వు శుభము, ప్రభువు నీకు తోడే ఉన్నానని చెప్పాను. నెక్స్ట్, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కానీ ఆయనను దేవుడు యేసు అని పేరు పెట్టదు. నెక్స్ట్, ఆయన గొప్పవాడగును బ్లా బ్లా. ముందుకు ఇప్పుడు మరియము దూతతో అనను, ఇది ఎలా జరుగును అని. ఏమనను? తను అనలేదు ఇది అవ్వదు అని. తను జకరియా ఏమన్నాడు? ఇది అవ్వదు అని. తేడా తెలుస్తుందా మీకు? అర్థమవుతుందా మీకు? మరియం ఏమన్నది ఇది ఎలా అవుతుంది, తను అనుకుంది ఇది అవుతుంది అని. తను అన్నది ఎలా అవుతుంది అని. జకరియా తండ్రి అన్నాడు నేను ఎందుకు నమ్మాలి అని. అర్థమవుతుందా మీకు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హలో ఉన్నారా? ఉన్నారా? ఇంకా ముందు చూద్దాము. ఆ జవాబు ఏదైతే ఇచ్చారో ఆ జవాబు మీరు అర్థం చేసుకుంటే, ఓ బాయ్ హాయ్ ఇస్ టూ పవర్ఫుల్. నెక్స్ట్ సమాధానం ఏదైతే ఉందో, ఐ వాజ్ జంపింగ్ ఇన్ మై రూమ్, ఓ లార్డ్ జీసస్ దిస్ ఇస్ బ్యూటిఫుల్. Oh! Ah! నెక్స్ట్, దూత తనకి సమాధానం ఇచ్చెను. ప్రక్కవారితో నుండి దూత మరియంకు సమాధానం ఇచ్చెను. ఎలాగవుతుంది అని. చాలా ధ్యానం ఇవ్వండి. అనండి ఎలా 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 అవుతుంది దాని సమాధానం. ది బ్యూటిఫుల్. ప్రైజ్ ది లార్డ్. దూత ఓ లార్డ్. దూత తనకి సమాధానం ఇచ్చెను. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. ప్రైజ్ ది లార్డ్. మన అన్ని పనులకు ఎవరై ఉండెను? పరిశుద్ధాత్మ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది కేవలం శక్తితో కాదు మరియు సామర్థ్యంతో కాదు, ఇది కేవలం నీ ఆత్మ ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనకు ఎవరై ఉన్నారు? పరిశుద్ధాత్మ. మనకెవరై ఉన్నారు? పరిశుద్ధాత్మ. ఎవరై ఉన్నారు? పరిశుద్ధాత్మ. ఏ రోజైతే మీకు అర్థమైపోతుందో మీ లోపల పరిశుద్ధాత్మ ఉండే దాని అర్థం ఏంటని, మీరు అంటారు వాట్? మీరు అంటారు ఏంటది? తీసుకురండి, నేను మార్చి చూపిస్తాను. మీకు అర్థమవుతుంది ఇది ఎలా అవుతుంది అనేది. చాలా సార్లు ఒక ప్రశ్న ఉంటుంది కదా, ఇది ఎలా అవుతుంది అని. అయితే నేను మీ ప్రశ్నకి జవాబిస్తున్నాను, ఇది ఎలా అవుతుంది అనేది. ఇది ఎలా అవుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా. లేదు పాస్టర్, ఇది ఎలా అవుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా. ఇఫ్ యు అండర్స్టాండ్. మీరు చదువుకోలేదు, వేలు ముద్రగాలైనా కానీ, మీ 2 కాళ్ళు పనికి రాకపోయినా, మీరు దీన్ని అర్థం చేసుకుంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని మీరు కొత్త కాళ్ళను సృష్టించగలరు. ప్రైజ్ ది లార్డ్. ఇస్ టూ పవర్ఫుల్. అందుకే నేను మీతో అంటాను, నా చెయ్యి కట్ చేయండి, నేను మళ్ళీ సృష్టించగలను. మీరు అనగలరు ఎలా అని. నాకు తెలుసు ఎలా సృష్టించాలో, నాకు తెలుసు ఎలా అనేది. అయితే నేను ఎప్పుడైతే మీతో అంటాను ఓ చర్చ్లో ఇంతమంది కావాలి అని, ఇంతమంది కావాలి, ఇంత డబ్బులు కావాలి అని, అయితే మీరు నన్ను ప్రశ్న అడగవచ్చు, పాస్టర్ ఎలా? పరిశుద్ధాత్మ ద్వారా. ఆ ఎలా ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ ఎలా ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ ఎలా ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ ఎలా ఎవరు? పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే మీ జీవితంలో దీని యొక్క అర్థం మీకు తెలిసి ఉంటుందో, మీ లోపల నుండి భయం వెళ్ళిపోతుంది. ఏదైనా మీకు అనిపిస్తుంది, ఎవరేమన్నా మీ లోపల ఏముంది? పరిశుద్ధాత్మ. పాస్టర్ టార్గెట్ తర్వాత ఇస్తాము, ముందేం చేయాలి? పరిశుద్ధాత్మ. పాస్టర్ అన్నారు నెక్స్ట్ వీక్ మీ సెల్లులో 100 మంది కావాలి, మీరు అంటున్నారు పరిశుద్ధాత్మ. మీరు అనడం లేదు ఎలా పాస్టర్, ఇప్పుడు కేవలం 10 మంది ఉన్నారు పాస్టర్, ఇంతమంది ఎలా వస్తారు పాస్టర్? ఆ ఎలా ఎవరు? పరిశుద్ధాత్మ.
నా భర్త ఎలా మారతాడు? పరిశుద్ధాత్మ. నా బిజినెస్ ముందుకి ఎలా వెళ్తుంది? పరిశుద్ధాత్మ. నా బిడ్డ జైలు నుండి ఎలా విడిపించగలడు? పరిశుద్ధాత్మ. అందుకే మేము మీతో అంటాము, పరిశుద్ధాత్మ ఎవరు? దేవుని యొక్క సమాధానం. ఏమిటి? దేవుని యొక్క సమాధానం. ఏ రోజైతే ఈ నిజం మీ లోపల ఉంటుందో, మీరు నడిచే తిరిగే న్యూక్లియర్ బాంబ్, దాన్ని కెలకకపోతేనే మంచిది. ఎందుకంటే పేలిపోయిందనుకో మీరు కూడా పేలిపోతారు. మీరు ప్రొటెక్షన్ ద్వారా యూజ్ చేస్తారు. చిన్నదైనా క్వాంటిటీ కూడా ఏంటి? డేంజర్ అయినది. ఆ రేడియం యొక్క క్వాలిటీ కాదా? మీరు దాన్ని ఏం చేస్తారు? న్యూక్లియర్ రియాక్టర్లో పెడతారు, లేయర్ మధ్యలో. మరి దాని యొక్క చిన్న దానిలోనే మీరు పని చేస్తూ ఉంటారు. అయితే క్రైస్తవుడు అంటాడు కదా, నా జీవితంలో ఏం జరగడం లేదని. నేను అంటున్నాను, చిన్న క్వాంటిటీ అయినా తీసుకోండి బ్రదర్, చాలా అయిపోతాయి నీ జీవితంలో. మరి పూర్తిగా పెట్టుకుంటే తెలియదు ఎక్కడ దాకా వెళ్ళిపోతాడు అనేది. నేను వచనం పైన మననం చేసేటప్పుడు 5 నిమిషాల కన్నా ఎక్కువగా ఇప్పుడు మననం చేయను. ఎందుకంటే నాకు తెలుసు 6వ నిమిషం చేసినప్పుడు నా లెక్చర్ నేను సొంతంగా చేసేసుకుంటాను. హల్లెలూయా. ఇట్స్ టూ పవర్ఫుల్. ఇట్స్ టూ పవర్ఫుల్. మీకు తెలుసు పరిశుద్ధాత్మ ఎవరనేది? అందుకే లోకాన్ని సృష్టించారు, ఈ లోకాన్ని. అందుకే చూద్దాము. కాసు నా దగ్గర ఏమీ లేదు. దేవునికి కూడా మీతో ఏమీ అవసరం లేదు. దేవుడు అంటే ఆయన ఏమి లేకున్నా కూడా ఏదైనా సృష్టించగలడు. ఓ లార్డ్. దూత తనకి ఏం సమాధానం ఇచ్చాడు? దూత పరిశుద్ధాత్మ మీదకి వచ్చును, మరియు పరలోకంలో ఉన్న శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుడు కుమారుడు అనబడును. అంటే దానికి శుక్రాను యొక్క అవసరం లేదంట అన్నాడు. అంటే దేవుని యొక్క వచనము శుక్రాను. అంటే దీనికి ఒక నార్మల్ ప్రాసెస్ ఇది కాదు. దేవునికి మనిషి యొక్క శుక్రాణుతో అవసరం లేదు ఈ యొక్క కుమారునికి జన్మనివ్వడానికి. ఇది దేవుడు. హల్లెలూయా. మనిషి యొక్క జ్ఞానం కన్నా ఎక్కువ. హల్లెలూయా. ఇది దేవుడు మనిషి యొక్క బుద్ధి కన్నా ఎక్కువ. దేవునికి ఏది అవసరం లేదు. తనకి కేవలం మీరు అవును అనడమే కావాలి. మీరు అవును అనగలిగితే దేవుడు మీ ద్వారా ఏదైనా చేయగలడు. ప్రైజ్ ద లార్డ్. దట్స్ ద హౌ పవర్ఫుల్ గాడ్ ఈస్. రేపు దేవుడు నాతో అన్నా గానీ, ఐజాక్ రేపు 10 కోట్ల రూపాయలు ఇవ్వాలన్నా గానీ నేనేమంటాను? ఎస్ లార్డ్. నాకు వేరే ఏది అనిపించదు. ఏమన్నారనేది నాకు తెలుసు, ఎవరన్నారనేది. తను పిచ్చోడు కాదు ఎవరైతే అంటున్నారు. తన దగ్గర మిలియన్స్ కొలది ఉన్నది, ఇక్కడ నా దగ్గర ఏమైతే ఉంది అవును అని సమాధానం. రాకపోతే నాది ఏమి పోవడం లేదు, తనది పరుగు పోతుంది. మన పని ఏంటి? చేతులు లేపి అవును అనడం. జకరియా ఏమడిగాడు? ప్రశ్న. మరియం ఏమన్నది? అవును. జకరియాకు బిడ్డ కూడా జన్మించలేనివాడు. జకరియా ఒక భార్యకు బిడ్డ జన్మిస్తాడు. ఎవరి ద్వారా? శుక్రాను ద్వారా. అన్నగారు మూగవారైపోయారు. పాపం ఆవిడ ఏ శుక్రాను లేకుండా కూడా బిడ్డ జన్మించాలనుకున్నాడు, అయిపోయాడు. కాలేదా? ఈ కన్యకి శుక్రాను లేకుండానే బిడ్డ జన్మించాడు. ఆ అన్నగారు జీవించి ఉన్నా కూడా తన భార్యకు బిడ్డ పుడతాడని నమ్మలేదు. ఈవిడ కన్యగా ఉండగానే నమ్మేసింది నాకు బిడ్డ జన్మిస్తాడు అని. ఆలోచించి చూడండి. అందుకే నేను మీతో అంటున్నాను, దీంతో తేడా ఏమీ ఉండదు. మీ జీవితం ఎంత సమస్యలో ఉన్నదనేది. ఏ రోజైతే మీరు అవును అంటారో మీ జీవితం మారడం మొదలవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 గ్లోరీ. నా ఇంట్లో ఎవరు అనారోగ్యంగా ఉండలేరు. నా ఇంట్లో అనారోగ్యంగా ఉన్నవారు రోగంతో ఉండిపోతారా? దీని అర్థం నేను కళ్ళు తాగి పడుకుంటున్నాను అర్థం. ఇన్ఫాక్ట్ కళ్ళు తాగి పడుకున్నా అయినా కానీ ఆ వ్యక్తి స్వస్థత పొందుతాడు. ఎందుకంటే కిరణాలు బయటకు వస్తాయి. నేను బైబిల్ చదవలేదా? చనిపోయిన అతను ఎముకలతో చనిపోయిన ఒక వ్యక్తి జీవించాడు. అయితే నేను మత్తు తిని కూడా పడుకున్నా కానీ మీరు నా పక్కన ఎవరినైనా కానీ పడుకోబెట్టండి, తన అనారోగ్యంతో ఉంటే కనుక తను కొద్ది రోజుల్లో సరైపోతాడు. ఇట్స్ నాట్ పాసిబుల్. నేను పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాను మరియు మీరు నా పక్కన ఉన్నారు. అనారోగ్యంతో పాసిబుల్ అవ్వదు. ఐ సెడ్ నా లోపల ఏముందని. అయితే ఎప్పుడైతే ప్రజలు అంటారు, ఓ పాస్టర్ 6 నెలలుగా నాకు సమస్య ఉందని, నేను అంటాను, బ్రదర్ ఎలా చేయగలిగారు మీరు? ఈ చమత్కారాన్ని మాకు కూడా నేర్పండి. నాకు తెలియదు 6 నెలలుగా సమస్య ఎలా ఉంటుంది అనేది. నాకు తెలియదు ఎలా ఉంటుంది అనేది. నాకు నొప్పిగా ఉంది, కానీ కోపం కూడా వస్తుంది నా యొక్క అజ్ఞానం మీద. ఒకవేళ మీకు అది తెలుసుంటే, ఏదైతే నాకు తెలుసు, మీరు దాన్ని సెకండ్లో మార్చేసి ఉండేవారు. ప్లీజ్ లార్డ్. ఎంతసేపట్లో మార్చేవారు? సెకండులు.
మీకు ఎలా అర్థమవుతుందో దేవుని యొక్క ఎలా ఏమిటి? పరిశుద్ధాత్మ అనండి. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. మీకు తెలుసా చర్చ్ యొక్క శక్తివంతం ఎందుకు అయినదని? ఎందుకంటే చర్చ్ ఎప్పటి నుండి మొదలైంది? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో అప్పటి నుండి. ప్రైజ్ ద లార్డ్. చర్చ్ యొక్క శక్తి, చర్చ్ యొక్క శక్తి ఏమిటి? పరిశుద్ధాత్మ. ఇదే కారణంగా యేసుక్రీస్తు తన శిష్యులతో అన్నాడు, బిడ్డ ఎప్పుడు కదిలే యొక్క తప్పు చేయకండి, ఎక్కడైతే నిలబడి ఉన్నారో అక్కడే ఉండండి, ఎప్పటి వరకైతే పరిశుద్ధాత్మ మీ పైకి రాదు. యేసుక్రీస్తుకు తెలుసు పరిశుద్ధాత్మ లేకుండా ఏది జరగదు అని. దానికి తెలుసు పరిశుద్ధాత్మ ద్వారా అన్ని జరుగుతాయని. ప్రైజ్ ది లార్డ్. ఈ పేతురే ఎవరైతే 40 రోజుల ముందు చిన్న పిల్ల అడిగింది, 12 సంవత్సరాల పిల్ల, 14 సంవత్సరాల పని మనిషి అడిగింది తనని, మీరు యేసుతో ఉన్నారు కదా? కాదు 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 కాదు, తను అంత పిరికివాడై ఉన్నాడు. చిన్న పిల్లలతో ఎవరు భయపడారు? 14 సంవత్సరాల పిల్లతో. ఈ పేతురు బాబు 14 సంవత్సరాల పిల్లతో పెళ్ళైన పేతురు అతను యేసుక్రీస్తే స్వస్థపరిచాడు. మీకు గుర్తుందా? ఆ పేతురు అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు. నేనా? మీకు తప్పు వ్యక్తి కనిపించాడు. నేనిక్కడ మీకు గుర్తుందా? మీకు ఇది అయ్యే ముందు యేసుక్రీస్తు గొప్పలు చెప్పాడు, నేను మీతో పాటు చనిపోతాను అని. టైం వచ్చినప్పుడు పారిపోయాడు. అన్ని గొప్పలు గాల్లో కలిసిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసుక్రీస్తు కోపం రాలేదు. ఎందుకంటే ఈ గొప్ప మాటలు ఏంటి? పరిశుద్ధాత్మ లేకుండా ఈ గొప్ప మాటలు అయినవి. అయితే మీరు నేను చెప్పేటప్పుడు వినేటప్పుడు మీకు అనిపిస్తుంది ఇది గొప్పతనం అని. మీకు ఏమనిపిస్తుంది అనుకోండి, నేను పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాను, ఇవి గాల్లో అనే మాటలు కాదు. నాకు తెలుసు నేను ఏమంటున్నాను ఇక్కడ నుండి. నాకు తెలుసు నా నోట్లో ఎంత బలం ఉన్నదనేది. నాకు తెలుసు నేను ఇక్కడ నుండి మాట్లాడేటప్పుడు ఏమవుతుందో అనేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఇండియా యొక్క హెడ్ క్వార్టర్ని. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో నా ద్వారా మార్పులు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలుసు నేను ఎవరు అనేది. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మీకు తెలిసిపోతే మీరు ఎవరనేది, మీ పూర్తి వంశంలో మార్పులు ఎలా వస్తాయి? మీ నోటి ద్వారా. మీ బిల్డింగ్లో మార్పులు ఎలా వస్తాయి? మీ నోటి ద్వారా. మీ డబ్బుల మార్పులు ఎలా వస్తాయి? మీ నోటి ద్వారా. మీ భర్త ఎలా మారుతాడు? మీ నోటి ద్వారా. మీ పిల్లవాడు ఎలా మారుతాడు? మీ నోటి ద్వారా. ఏ మార్పులైతే మీరు కోరుకుంటున్నారో ఇది మీ లోపల నుండి వస్తుంది, ఇది బయట నుండి రాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుడి శక్తి నేను కమ్ముకును కనుక పుట్టబోవు. ఒకవేళ నేను మీకు ఈ పూర్తి స్క్రిప్చర్ యొక్క అర్థాన్ని వివరించగలిగినట్లయితే. హల్లెలూయా. చర్చ్ దగ్గర ఏముంది అనండి. చర్చ్ దగ్గర ఏముంది అంటే మీ దగ్గర ఏముంది? ఈ పరిశుద్ధాత్మతో మమ్మల్ని భయపెట్టడం పాసిబుల్ కాదు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని భయపెట్టడం, మమ్మల్ని పరిగెత్తడం సాధ్యం కాదు. ఆహా, కొత్త జోకు వినిపించండి, ఇది పాతదైపోయింది. మీకన్నా ముందు చాలా మంది అన్ని వెళ్ళిపోయారు బ్రదర్. చివరికి అందరికీ తెలిసిపోయింది మేమే, మీరు మీరే అని. వెళ్ళి అడగండి మీ బంధువులందరినీ, అడగండి మేము ఎవరు అని. ప్రైజ్ ది లార్డ్. సంవత్సరాల నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఎవరు కాదని. మీరే వచ్చారు యేసు వద్దకు పరిగెత్తుకుని. మీరు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడానికి వచ్చారు? చూడండి, మీ ఇతిహాసం, మీ హిస్టరీ మొత్తం మాకు తెలుసు. మీరు మాతో ఏమీ అనకుండానే మీరు మాతో ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ చెప్పేస్తే మీరు ఏమైపోతారు? యేసు ఏమన్నా అన్నాడా అక్కడ? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడానికి వచ్చారు? స్వయాన వారే అంటున్నారు, తీయండి ఎక్కడికి మేము పరిగెడతాము అని. మీకెందుకు? మీరు ఎవరండి? హూ ఆర్ యూ? తనెవరు? ప్రైజ్ ది లార్డ్. మీ పూర్తి చరిత్ర మాకు తెలుసు మీరు ఇంకా మారలేదని. మేము మార్పు చెందాము, సరేనా? ఎందుకంటే శతాన్ యొక్క జ్ఞానం అంతే ఉంది ఎంతైతే మొదటి రోజుల్లో ఉండేదో. జ్ఞానము పెరగా, ఎందుకంటే తన బుద్ధి గుడ్డిదైపోయింది, కానీ మనది పెరుగుతుంది. ఇంకా నువ్వు అర్థం చేసుకోలేదు ఈ సమయంలో మేము ఎంత డేంజర్ అయి ఉన్నాము అనేది. వీఆర్ టూ డేంజరస్. నీ అర్థానికి మించి ఉన్నాం మేము. వీఆర్ టూ డేంజరస్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. ఆయా పరిశుద్ధాత్మ. పక్కవారితోనండి, పరిశుద్ధాత్మ, 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 పరిశుద్ధాత్మ. ఇది బలంతో కాదు,
ఇది సామర్థ్యంతో కాదు, ఇది పరిశుద్ధాత్మ ద్వారానే. ఎత్తండి మీ చేతులను, చేయండి అనే భాషలో ప్రార్థన. ఓకే, మీరు మొదటిసారి కనుక వచ్చినట్లయితే మీరు మంచి చోటకు వచ్చారు, అవునా? మేము మిమ్మల్ని స్వాగతించాలనుకుంటున్నాము. నిలబడతారు ఎవరైతే మొదటిసారి వచ్చారో. ఒక చిన్న ప్రార్థన చేయండి నాతో పాటు. మీ కళ్ళను మూసుకోండి. ఏదైతే నేను అంటానో మీరు నాతో మీ నోటితో అనండి. హృదయంలో విశ్వాసించి మీ కళ్ళను మూసుకోండి. మీ ధ్యానం అక్కడిక్కడ వెళ్లకుండా ఉండడానికి అనండి. హే ప్రియమైన తండ్రి, నేను మీ వద్దకు వస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో నేను విశ్వాసిస్తున్నాను. యేసుక్రీస్తులో, సజీవ దేవుని కుమారునిలో ఆయన నన్ను కాపాడడానికి శిలువపైన మరణించాడు మరియు దేవుణ్ణి అతన్ని 3వ రోజు మృత్యువు నుండి జీవితుణ్ణి చేశాడు, ఎప్పటికీ జీవింతుడై. నేను ఈరోజు యేసుక్రీస్తును ఆహ్వానిస్తున్నాను నా జీవితంలోకి, నా ప్రభువు అవ్వడానికి, నా స్వామి అవ్వడానికి. ధన్యవాదములు ప్రభువా, ధన్యవాదములు ప్రభువా. నేను కాపాడబడ్డాను. ఈ రోజు నుండి నేను దేవుని యొక్క సంతానంను మరియు నేను నా లోపల దేవుని యొక్క జీవితాన్ని గ్రహిస్తున్నాను. యేసు నామములో ఆమేన్. వావ్, గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు వీరి కొరకు. ఈ సమయం కానుకలు ఇచ్చే సమయం, దశమాంశ ఇచ్చే సమయం. ఇప్పుడు కూడా మన టాపిక్ ఏం నడుస్తుంది? దేవుని యొక్క మిషన్ మరియు లక్ష్యం, సరేనా? ఇప్పుడు మనం దీని నుండి ఇంకా బయటకు వెళ్ళలేదు. మేము మీతో ఏది చేయమన్నా గానీ అది మీరు చేయండి, ఎందుకంటే ఇదే ఒక మార్గం. దీని ద్వారా మీరు మీ లక్ష్యాన్ని పూర్తి చేయగలరు. మా డీటెయిల్స్ స్క్రీన్ పైన ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనము గాయని స్వాగతిద్దాము. గాడ్ బ్లెస్ యూ. ఎవరు అద్భుతం ఆయన యేసు, ఎవరు అద్భుతం ఆయన యేసు, ఎవరు అద్భుతం ఆయన యేసు, ఆయన యేసు. పడదాం హల్లెలూయా హల్లెలూయా, పడదాం హల్లెలూయా హల్లెలూయా, పడదాం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రండి నాట్యం చేద్దాము, నాట్యం చేద్దాం, రండి నాట్యం చేద్దాము, నాట్యం చేద్దాం, రండి నాట్యం చేద్దాము, నాట్యం చేద్దాము, నాట్యం చేద్దాం. చప్పట్లు కొడదాము, చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాము, చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాము, చప్పట్లు కొడదాము, చప్పట్లు కొడదాం. ఎవరు అద్భుతం ఆయన యేసు, ఎవరు అద్భుతం ఆయన యేసు, ఎవరు అద్భుతం ఆయన యేసు, ఆయన యేసు. పాడదాం హల్లెలూయా హల్లెలూయా, పాడదాం హల్లెలూయా హల్లెలూయా, పాడదాం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రండి నాట్యం చేద్దాము, నాట్యం చేద్దాం, రండి నాట్యం చేద్దాము, నాట్యం చేద్దాం, రండి నాట్యం చేద్దాము, నాట్యం చేద్దాము, నాట్యం చేద్దాం. చప్పట్లు కొడదాము, చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాము, చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాము, చప్పట్లు కొడదాము, చప్పట్లు కొడదాము. ధన్యవాదములు ఇస్తున్నాం ప్రభు, ఈ కానుకలు ఇచ్చిన యొక్క అవసరాన్ని మాకు ఇచ్చినందుకు. ఈ కానుకలు మీ ఆత్మ ద్వారా పవిత్రమైనవి. ఎలాగైతే మేము ఇచ్చామో మీ సామర్థ్యం దీనిపైన పనిచేస్తుంది. పరిశుద్ధాత్మది పెరుగుతున్న పంట మా దాకా తొందరగా వస్తుంది. యేసు నామంలో ధన్యవాదములు ఇస్తున్నాం ప్రభు. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కొన్ని అనౌన్స్మెంట్లు ఉన్నాయి, ధ్యానంగా వినవచ్చు మీరు. సెల్ ఏం చేస్తుంది? 31 తారీఖు వరకు 6,000 రూపాయల పార్ట్నర్షిప్ చేస్తుంది. ఏం చేస్తున్నాం? పార్ట్నర్షిప్ చేస్తున్నాం మరియు 10 లక్షల యొక్క ర్యాప్సోడీ మనము పంచుతున్నాము. వి షుడ్ మేక్ ఇట్. మనము డబ్బుని ఇంత వ్యర్థం చేయాలంటే డబ్బు సిగ్గుపడాలి.
నేను కోట్ల యొక్క కింద మాట్లాడితే ఎవరైనా అనాలి ఏమన్నారు, కోట్ల కన్నా కింద అని. ఈరోజు ఏదో కొత్తగా అన్నారు అని. లక్షలు ఇవ్వాలంటే మీకు అనిపించాలి పాస్టర్ ఇప్పుడు ఇవ్వాలా లేకపోతే సాయంత్రం ఇవ్వాలా అని. ఇప్పుడు చేయన్న యూపీఐ ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేయాలో చెప్పండి, ఇప్పుడా లేకపోతే ఒక గంటలోనా. ఏ రోజైనా నేను కోట్ల గురించి మాట్లాడితే ఈరోజు ఏదో కొత్తగా అన్నారు పాస్టర్. అది ఫస్ట్ ఒక వన్ వీక్ ఇవ్వండి, తర్వాత కోట్లు కూడా అనిపిస్తుంది ఆహా 1 కోటి రూపాయలు ఇవ్వాలి ట్రాన్స్ఫర్. ఈ రోజు అయితే 10 కోట్లు అంటాను, ఆ రోజు మీరు మళ్ళీ అంటారు ఈ రోజు ఏదో కొత్తగా అన్నారు పాస్టర్ అని. ఇందులో ఒక వారం పడుతుంది. ఇంతేనా? అసాధ్యం ఇంత సాధ్యం చెయ్యండి. లోకం అనాలి భయ క్రైస్తవులు అయితేనే మంచిది అని. దట్ షుడ్ బి లైఫ్. అనండి మేము చాలా శక్తివంతులమని. భయపడరు కదా? భయపడరు కదా? అయ్యా పరిశుద్ధాత్మ ద్వారా భయపడవలసిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ. దేవుడా, నేను ప్రార్థన చేస్తున్నాను మీ బిడ్డల కొరకు. మీరు సురక్షితులై ఉన్నారు. నరకం నుండి వచ్చిన ఏ శైతానం మీరు ముట్టుకోలేదు. యేసు క్రీస్తు నామములో మీరు నాటిన విత్తనాల కొరకు నేను మీకు ధన్యవాదం ఇస్తున్నాను. ఏ విత్తనాలు అయితే మీరు నాటారో ప్రభు, అర్థము, బుద్ధి, ఆ జ్ఞానము, పరిశుద్ధాత్మ మరియు పరిశుద్ధాత్మ యొక్క అర్థం మీరు మాకు ఇచ్చారు. వారి యొక్క విత్తనం వారి దాకా ఆ జ్ఞానాన్ని తీసుకువస్తుంది. యేసు క్రీస్తు ధన్యవాదం ఇస్తున్నాం ప్రభు, ధన్యవాదం ఇస్తున్నాను. మరియు ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను, ఆమేన్. పరలోకపు తండ్రి యొక్క ప్రేమ మరియు యేసు క్రీస్తు యొక్క అనుగ్రహము, కృప మరియు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనతో ఎల్లప్పుడూ ఉండును గాక. యేసు క్రీస్తు నామములో ఆమేన్. నిశ్చయము మరియు మంచి మరియు కరుణ ఎల్లప్పుడూ నా జీవితంలో నివసిస్తుంది మరియు నేను ఎప్పటికీ దేవుని యొక్క ఇంట్లో నివసిస్తూ ఉంటాను. యేసు క్రీస్తు నామములో ఆమేన్. థ్యాంక్ యూ. God bless you. Bye-bye. Subscribe to our channel, hit the bell icon, like, comment and share. Thank you and God bless you.